me. మూడు స్టార్టర్లు అయిపోయింది. యా పిచ్చి తినేసారు. నెక్స్ట్ స్టార్టర్ నెక్స్ట్ అందరికి ఇష్టమైనటువంటి చిల్లీ చికెన్. అంటే నేను చిల్లీ చికెన్ ఇండియన్ బేస్డ్ కాదు, యాక్చువల్గా చైనీస్ బేస్డ్, కానీ ఇండియన్ టచ్తో ఇండో చైనీస్ చిల్లీ చికెన్. ఓకే డన్ రైట్. ఎప్పటిలానే స్టవ్ వెలిగించాము, రెండు స్పూన్లు ఆయిల్ వేసాం యాజ్ ఇట్ ఈస్గా. ఆయిల్ హీట్ ఎక్కగానే సేమ్ ప్రొసీజర్ ప్రకారం మిన్స్డ్ గార్లిక్, మిన్స్డ్ జింజర్, మిన్స్డ్ లీక్స్, క్యాప్సికమ్. ఇక నీ యాజ్ తీసుకొని నేను చెప్తాను, ఒక్కొక్కటి అందిస్తాయా కాస్త. నీలో సమయస్ఫూర్తి తగ్గిందని నేను అనుకుంటున్నా. ఎప్పుడు నీకు వచ్చేటువంటి ఆ వొకాబులరీలో ఉన్నటువంటి ఆ హ్యూమర్ టచ్ మిస్ అవుతున్నా మా ప్రేక్షకులకి. ఏంటో అర్థం కావట్లేదు. కుర్రోడు చూస్తేనే వయసులో ఉన్నావు, పలుకురాయి దొక్కితే 16 ఏళ్ళ వయసులో ఉన్నట్టున్నావు, కానీ రావటం లేదు. స్పాంటినిటీ నీలో మిస్ అవుతుంది. అవ్వలేదా? దానికి ఏమైనా బీరకాయలు అట్లాంటివి ఏమైనా అవసరం? అంతేనా? రైట్ నానా. మనం ప్రోగ్రాంలోకి వస్తే మిన్స్డ్ గార్లిక్ మొత్తం వేసేద్దాం. ఏది మిగిలితే వేసేద్దాం. తర్వాత జింజర్, దీని తర్వాత ఆనియన్స్ స్లైస్ అవి, మిర్చి కూడా. నోరికి జివ్వు మలాల, నరాలు నాట్యపడాల, నేలిక ఊత పెట్టాల. ఇన్ని రకాలు ఉంటాయి నాన్న ఇందులో. కంపల్సరీ నాన్న. అప్పుడే కాదు, అన్ని సాసులన్నీ ఇవన్నీ ఒకసారి సూట్ అయితే. ఆల్ కలర్స్, ఓన్లీ టూ కలర్స్. We have red capsicum, yellow. This is good. What a vibrant colors. సో సపరేట్ గా సాల్ట్, కారము ఏమీ అవసరం. ఇప్పుడు మనం సాల్ట్ వేయాలి. సాల్ట్ వేసుకోవాలి. మనం ఇప్పుడు కారం అని అసలు వాడట్లేదు కదా మనం. మిర్చి వాడుతున్నాం కాబట్టి. ఇండో చైనీస్ చిల్లీ చికెన్. కొంచెం వాటర్ యాడ్ చేద్దాము. ఓకే. జస్ట్ ఎందుకు వాటర్ యాడ్ చేద్దాం? ఇది అడుగంటకుండా ఉండటానికి కదా. ఇవి గార్లిక్, జింజర్ అడుగంటేస్తాయి. వీటిలో ఇప్పుడు మనం సాస్ ఇస్తాం. సోయా సాస్ అందుకున్నాను. సోయా సాస్ 2 టీ స్పూన్స్. ఇది సిమ్లో పెడదాం ప్రస్తుతం. 2 టీ స్పూన్స్ సోయా సాస్. వెనిగర్. ఇప్పుడు మంటలు ఫైర్. రైట్. టమాటో సాస్. yes good. ఇది ఒక స్పూన్ ఉందా? పెప్పర్ పౌడర్. yes. నెక్స్ట్ ఇప్పుడు థిక్నింగ్ ఏజెంట్ ఒక 2 స్పూన్లు కార్న్ ఫ్లోర్ వాటర్లో మిక్స్ చేసి మనం ఇందులో వేస్తాం. అంటే ఈ థిక్నింగ్ ఏజెంట్ వల్ల బెనిఫిట్స్ ముక్కకి మసాలా నేను పట్టుకొని గ్లో వస్తున్నాను. దీనికి పీసులకి గ్లో అవుతుంది. ఇప్పుడు చూడు, ఇందాక దానికి ఇప్పటికి డైమండ్స్ మెరిసినట్టు మెరుస్తున్నాయి. ఇప్పుడు యాడ్ చేసేద్దాం చికెన్. yes you are right, absolutely. ఇది ఐ వాంట్ దిస్ టైప్ ఆఫ్ హ్యూమర్. ఇప్పుడు చూడు గ్లో ఎలా వస్తుందో. వీటన్నిటిని కోట్ చేద్దాం. చికెన్ అన్నిటిని నీట్గా. సాల్ట్ ఉంది కాబట్టి చెక్ చేసేసుకున్నాం. కోటింగ్ లో ఉంది కాబట్టి, సాసుల్లో కూడా సాల్ట్ ఉంది కాబట్టి. లేదు లేకపోతే ఇదంతా స్టిక్ అవుతుంది.